సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇసుక వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పలువురు నేతలు రహదారులపై బాహాబాహీకి దిగారు. ఇసుక రవాణా వ్యవహారంపై యనుమలపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన ఇసుకాసురులు నడి రోడ్డుపై ఘర్షణకు దిగారు. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారితో టీడీపీ నేతలు చేతులు కలిపి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇసుక వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న పలువురు నేతలు రహదారులపై బాహాబాహీకి దిగారు. ఇసుక రవాణా వ్యవహారంపై యనుమలపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలకు చెందిన ఇసుకాసురులు నడి రోడ్డుపై ఘర్షణకు దిగారు. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారితో టీడీపీ నేతలు చేతులు కలిపి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.